బయటది నా దగ్గర పెట్టి మంచి సినిమా వస్తే నేను చూస్తే దాన్ని ఎంతకైనా ఆదరిస్తాను చెప్తున్నా, ఆదరిస్తున్నాను చెప్పుకోవడమే కాదు, ఆదరిస్తున్నందుకు ఆ ప్రేక్షకులు అన్నట్టు నిజంగా సరిమానాల్లో పృథ్వీరాజ్ కపూర్ ఎంత గొప్ప నటించాడు. ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప నటించాడు. మళ్ళా శివాజీ రాజు గారు చూసిన ఏడుపు వస్తుంది. ఎంత ఏడిపించారండి డైలాగ్, ఏం డైలాగ్ అండి, డైలాగ్ కూడా డైరెక్టర్ ఏం డైలాగ్ అండి. మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొడితే మా నాన్న గుర్తొస్తాడు, నేను బ్యాండ్ కొట్టని అంటాడు అబ్బాయి. అది ఇంకొకటి అమ్మాయి నేను ఎక్కడే హ్యాపీ ఉంటుంది. ఒక పక్కని మూలను కొడుతున్నాను, ఒక పక్కన నాన్నను కొడుతున్నాను. ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత తన ఇష్టమైన పెళ్లి తను గుర్తు చేసుకుని ఉద్దేశం ఎయిడ్స్ ఇంజక్షన్ చంపేయడం అనేది అల్టిమేట్ పశ్చాత్తపడి ఇదే క్యారెక్టర్ పశ్చాత్తపడి నిజంగా ఫీల్ చాలా బాగుంది. అంటే సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మహాశయుడు అంటాడు, హాల్ చిత్ర పరిశ్రమని నా చేతులు ఒక 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చుతాడు. సినిమా అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడిని. ప్రేక్షకులు మీరందరూ ఇస్తున్న బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించండి, సినిమా మానిమెంట్ చేయండి. ఇదేనా అభ్యర్థి. సేమ్ టైం అందరూ పిల్లలు చిరంజీవులు మీ పిల్లలు ఎవరైనా ప్రేమించి పని చేస్తుంటే ఆశ్రయించండి, దీవించండి. వాడు నిన్ను కూడా చేయండి, మీరు నిన్ను కూడా బతకండి. అంతేగాని ఇక్కడ అహంకారం క్యాష్లో అన్యాయం చేసుకోవద్దు. వాళ్ళందరినీ అన్యాయం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, మంచిగా ఉంది. అందరూ పాట ఎంత బాగా చేస్తాడు, ఎక్కడ అవసరం అందరికీ గొప్ప మొత్తం టీం అందరికీ నమస్కారం.